వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సీనియర్ ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ ఉన్నారు. గత కొద్ది రోజులుగా సంక్రాంతి సినిమాల గురించినటువంటి చర్చ ఇండస్ట్రీలో బయట కూడా జరుగుతూ వస్తూ ఉంది. 5 సినిమాలు బరిలో ఉండగా ఏ సినిమాలు బరిలో నుంచి తప్పుకుంటాయి, సో 1-2 సినిమాలు బరిలో నుంచి తప్పుకుంటే మిగతా సినిమాలకు ప్రయోజనం కలుగుతుంది అనే చర్చ నడుస్తూ వచ్చింది. సో చివరికి లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం రాత్రి జరిగినటువంటి మీడియా సమావేశంలో సో ఇండస్ట్రీ వర్గాలు అటు ఫిలిం ఛాంబర్ కానీ ఇటు నిర్మాతల మండలి కానీ అనౌన్స్ చేసిన దాని ప్రకారం రవితేజ సినిమా ఈగల్ ఈ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం అది జనవరి 11న రిలీజ్ కావాల్సి ఉంది. సో ఈగల్ తప్పుకోవడంతో ఇప్పుడు గుంటూరు కారం, హనుమాన్ 12వ తేదీ, 13వ తేదీ సైంధవ్, 14వ తేదీ నా సామిరంగా సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని దగ్గర ఉండి పరిశీలిస్తూ వచ్చిన రామసత్యనారాయణ గారు సో ఈ పరిణామాల గురించి ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. రామసత్యనారాయణ గారు, సో 5 సినిమాల్లో మాస్ మహారాజా రవితేజ సినిమా ఈగల్ బరిలోంచి తప్పుకుంది. అది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ఒక పెద్ద సంస్థ నుంచి వస్తున్నటువంటి సినిమా. సో ఆ సినిమానే ఎందుకు బరిలో నుంచి తప్పుకోవాలి? మిగతా 4 సినిమాలు ఉన్నాయి. సో గుంటూరు కారం పెద్ద సినిమా కాబట్టి నాకు తెలిసి ఫస్ట్నే గుంటూరు కారం తప్పుకోవడం అనేది రూల్డ్ అవుట్, అంటే దాన్ని ఎవరు అడగరు. సో మిగతా సినిమాలు హనుమాన్ కానివ్వండి, సైంధవ్ కానివ్వండి, నా సామిరంగా, సో ఇవి కూడా తప్పుకునే అవకాశం ఉండగా ఈగలు మాత్రమే, ఆ నిర్మాతలు మాత్రమే ఎందుకు తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే దిల్ రాజు గారు మీటింగ్ నిన్న ప్రెస్ మీట్ చెప్పారు కదండి, థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు అని చెప్పారు. ఎస్, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక పెద్ద సంస్థ, పెద్ద బడ్జెట్ సినిమా అది. రవితేజది మొన్నే క్రాక్ అని పెద్ద సూపర్ హిట్ వచ్చింది. దాని తర్వాత ఈ ధమాకా సూపర్ హిట్ ధమాకా వచ్చింది రవితేజ సినిమా. అంటే ఒక రేంజ్ సినిమా, అది కూడా పెద్ద నెంబర్ 1 సినిమా కదా. అయితే విశ్వప్రసాద్ గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి అందరికీ గౌరవం ఇచ్చి ఆల్రెడీ దిల్ రాజు గారు ఫోన్ చేసి వివేక్ గారి ద్వారా మాట్లాడిన వెంటనే ఆయన, మీరందరూ పెద్దలందరూ ఎలా న్యాయం అయితే అలా చేద్దాం, నాకు అభ్యంతరం లేదు, నా సినిమాకి స్టామినా ఏంటో నాకు తెలుసు, నా సినిమాకి భయం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి వెంటనే ఆయన రవితేజ గారితో కూడా మాట్లాడి మనం ఫిబ్రవరి 9కి వెళ్దామా, లేకపోతే జనవరి 26కి వెళ్దామా, లేకపోతే మార్చి 8కి వెళ్దామా, ఇలాగ రకరకాల డిస్కస్ చేశారు. అయితే దిల్ రాజు గారు ఒక పెద్ద హామీ ఇచ్చారు. ఏమనంటే, మీరు మా కోసం పండగ కోసం త్యాగం చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీ సినిమా రిలీజ్కి పెద్ద సినిమాలు ఏం పడకుండా సినిమాలు ఆపే బాధ్యత మాది అని ఛాంబర్ తరపున దిల్ రాజు గారు హామీ ఇచ్చారు. ఓకే, అంటే యాక్చువల్గా 9వ తారీఖున 2 సినిమాలు ఉన్నాయండి. అవును, టిల్లు ఒక సినిమాను, టిల్లు స్క్వేర్ ఒకటి, ఇంకో సినిమా, 2 సినిమాలు, యాత్ర 2 ఉన్నాయి. ఈ 2 సినిమాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళు త్రిల్లు ప్రొడ్యూసర్తో మాట్లాడి, నాగవంశీ గారితో మాట్లాడి అన్ని, అంటే దిల్ రాజు గారు అధ్యక్షతన అద్భుతంగా మీటింగ్ జరిగిందండి. అంటే ఎందుకంటే ఒక దిల్ రాజు లాంటి వ్యక్తి అందరినీ కన్విన్స్ చేయగలరు. అలా కన్విన్స్ చేసి ఇప్పుడు గుంటూరు కారానికి డేటుకి అపోజిషన్ లేకుండా, థియేటర్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం కాబట్టి మీరు టిల్లు స్క్వేర్ని కూడా వెనక్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా వెళ్తానని చెప్పి అతను ముందు రావడం జరిగింది. సో ఎడిదిరిగి తన సినిమా గుంటూరు కారం వస్తుంది కాబట్టి ఒక సినిమా కోసం ఇంకో సినిమాని వాయిదా వేసుకోవడానికి ఆయన ఓకే చెప్పాడు. ఆయన ఓకే చెప్పాడు. విశ్వప్రసాద్ గారు కూడా మీ అందరూ ఇండస్ట్రీ బాగుండడం కోసం అందరూ ఎలా చెప్తే అలా చేద్దామని చెప్పి ఆయన 1 వర్డ్ చెప్పారు. ఆయన దానికి ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పారు. అందువల్ల ఇండస్ట్రీకి వచ్చిన మంచి ప్రొడ్యూసర్, మీరు అన్నట్టు పెద్ద ప్రొడ్యూసరు విశ్వప్రసాద్ గారు ఫస్ట్ టైం తగ్గడమేం కాదు కానీ ఇండస్ట్రీ బాగోగుల కోసం పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే ఆయన ఒక్కడు మాత్రం అడిగారా, మిగతా ముగ్గురు కూడా అడిగారా? అంటే ముగ్గురు అడిగారండి. ఇప్పుడు హనుమాన్లో ఏమో అసలు ఫస్ట్ టైం మీటింగే రాలా. ఆ తర్వాత మళ్ళీ అనుకుని ట్రై చేస్తే ఎక్కడ ఉన్నారు, ఏదో జరిగింది, మళ్ళీ మీటింగ్ చేశారు. మళ్ళీ మీటింగ్ పిలిస్తే నాకు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లో నేను ఒకసారి రిలీజ్ చేస్తున్నాను, మరి 12వ తారీఖునేమో మేము హిందీలో రిలీజ్ చేసి తెలుగులో రిలీజ్ చేయకపోతే రేపు ఏదైనా తేడా వస్తే మళ్ళీ మాకు ఇదవుద్ది కదా, అందువల్ల సైమల్టేనియస్ చేయాలి కాబట్టి మాకు డేట్ తప్పసరి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సైంధవ్ అనే సినిమా ఆల్రెడీ ఎప్పటి నుంచో అది కాపీ వచ్చి 5 నెలలు అయిందండి సినిమా. వాళ్ళు ఎప్పటి నుంచో పండగ వద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇక నాగార్జున గారి సినిమా ఏమో సెంటిమెంట్గా నాకు సంక్రాంతి నాకు కలిసి వచ్చింది కాబట్టి ఆ సినిమా ఆ పండగ టైంలో చేస్తానని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్, ఆ హీరో గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఇంకా వీళ్ళందరినీ కన్విన్స్ చేయడం అయిపోయిన తర్వాత, అంటే ఏంటంటే అయిపోయిన తర్వాత ఇది విశ్వప్రసాద్ గారిని అడిగారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రవితేజ గారి సినిమాకు నిన్న థియేటర్లో వాటిని అన్ని థియేటర్లు అక్కలేదండి. ఇప్పుడు సైంధవ్ కానీ లేకపోతే నాసామరం కానీ అన్ని థియేటర్లు అక్కలేదు కదా. ఇప్పుడు మీరు ఈ పండగ సినిమాల్లో 5 సినిమాల్లో నెంబర్ 1 గుంటూరు కారం, నెంబర్ 2 రవితేజ గారి సినిమా ఈగల్, నెంబర్ 3 సైంధవ్, నెంబర్ 4 నాసామరంగా, నెంబర్ 5 ఏమో హనుమాన్ అండి.
ఓకే. యాక్చువల్గా అంటే సిస్టమేటిక్ లెక్క ఆడియన్స్గా కానీ బడ్జెట్గా కానీ లెక్కెత్తే. అంటే వాళ్ళకున్న క్రేజ్ పరంగా కానివ్వండి, బడ్జెట్ పరంగా కానీ చూసుకుంటే. ఇప్పుడు మనం ప్రేక్షకులు కదా, మనకి ఏ సినిమాకి వెళ్తాం అంటే నెంబర్ 1 దానికి వెళ్తాం అని చెప్తాం మనం. అవును. అలాగా ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటే వీళ్ళు హనుమాన్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా తప్పు చేస్తున్నారండి. 12వ తారీఖు వేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు వేస్తే 11కి వెళ్ళిపోవాలి, ఓకే. లేదా 13కి వెళ్ళాలి. ఎందుకంటే గుంటూరు కారం అనేది ఫుల్ గ్లామర్ ఉన్న సినిమా. అది ఎప్పుడో పండుగలని చెప్పి అనౌన్స్ చేసిన సినిమా అది. ఆ సినిమాకి సపోజ్ ఆంధ్ర సీడెడ్ నైజాంలో ఒక 15 థియేటర్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 80% థియేటర్లు ఆ సినిమాకి వేస్తారు. ఓకే. ఇప్పుడు 20% మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఈగల్ విషయంలో వస్తే ఈగల్ అనేది చాలా వీళ్ళు కన్విన్స్ చేశారు. రవితేజ గారు, వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు ఒక మాట మీద ఉండి ఓకే మీ గో హెడ్ మేము అన్నకి వెళ్తాం అని చెప్పి అన్నారు. ఎందుకంటే మా ధైర్యం మాకు ఉంది, మా సినిమా మీద మాకు స్టామినా తెలుసు అన్నారు. అందరూ 9వ తారీఖు వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. అది రాత్రి 9:30కి అందరినీ కన్విన్స్ చేసి మాట్లాడి దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. కానీ యాక్చువల్గా దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే, అది ఓన్ రిలీజ్ అనుకుంటాం కదా ఈగల్ ఓనే కాదులేండి, అందరూ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారా? ఓకే. వాళ్ళు అంతా ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా, చాలా దగ్గరగా వచ్చింది. ఇంకో 10 రోజులు మాట కాదు వాళ్ళు ఎందుకంటారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా థియేటర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా ఎంతో కొంత కష్టపడి టైట్ చేసి గొడవపడి థియేటర్లు తెచ్చుకోవాలి తప్ప ఈజీగా థియేటర్ రావు కదా. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున్న సోలో సినిమా అనుకోండి, 15 థియేటర్లు ఒకసారి వేసేస్తారు సినిమాది. అంటే చాలా ముందుగానే ఈ డెసిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇంకా బాగుండేది. ఇక్కడ ఏంటంటే పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి ఫ్యాన్స్తో సమస్య ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉంటారు, మన సంక్రాంతి సినిమా వచ్చేస్తుంది అనే దాంట్లో వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఒక్కసారి వాళ్ళు దాని నుంచి తప్పుకుంటే, ఆ కాంపిటీషన్ నుంచి మన హీరోని ఏదో చిన్నబుచ్చేశారు, మనం ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే మనకు బ్యాక్ స్టెప్ తీసుకున్నట్టే అన్న ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. ఇది కొంచెం కోపతాపాలకి తావిచ్చేవండి. అంటే మనం ఈరోజు సోషల్ మీడియా చాలా ఎక్కువగా పెరిగిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. సో ఇది రావడంతో, ఇట్లా ఈగల్ బరి నుంచి తప్పుకుందనే వార్త రావడంతో సో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మనం రవితేజ గారి అభిమానులు కూడా రెస్పాండ్ అవుతారండి. కానీ వాళ్ళు కూడా ఏంటంటే మా హీరో పండగ రాకపోయినా ఉత్తప్పుడు వచ్చినా కూడా మేము అతన్ని నిలబెట్టుకోగలం ధైర్యం వాళ్ళు కూడా ఉంది. ఓకే. ఆ ఫ్యాన్స్ని కన్విన్స్ చేసిన ధైర్యం రవితేజ గారికి ఉంది. రెండోది ఏంటంటే ఈ క్రష్లో పడి నలిగిపోవడం కంటే కూడా సోలో థియేటర్ రావడమే న్యాయమని వీళ్ళు ముగ్గురు నిర్ణయించుకునే కదా. ఇది ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు ఒక్క నిర్ణయం కాదు, అటు రవితేజ గారు, వివేక్ గారు, ప్రొడ్యూసర్. సాధారణంగా ఆ స్థాయి హీరోలు కూడా తొందరగా ఒప్పుకోరు. బట్ రవితేజ ఒప్పుకోవడం అనేది ఒక మంచి విషయం. రవితేజ కంటిన్యూషన్ ధమాకా తర్వాత ఈ సినిమా చేశారు. ఈ సినిమా నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయింది, మిస్టర్ బచ్చన్ అనే సినిమా స్టార్ట్ అయింది. అది కూడా షూటింగ్లో ఉంది కదా సినిమా. అది అంటే విశ్వప్రసాద్ గారికి వాళ్ళకి మంచి బాండింగ్ ఉందండి రవితేజ గారికి. కాబట్టి ప్రొడ్యూసర్ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు దిల్ రాజు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే కావాల్సిన వాళ్ళే కదా. వీళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. అనవసరంగా ఇప్పుడు గుంటూరు కారం తర్వాత నెంబర్ 2 ఇదే సినిమా. ఓకే. మీకు థియేటర్స్ వైజ్ కానీ ఏగలేగా నెంబర్ 2 అదే కదండి. నెంబర్ 3 చెప్పాను కదా సైంధవ్, నెంబర్ 4 సామిరంగల్, అదే 3-4 అది ఆ రెండింటిలో 3-4 5 అది ఆ సినిమా. కానీ ఈ నెంబర్ 2 సినిమాయే అతను వాలంటరీగా సరే ఓకే చేద్దాం అంటే మన 9 సోలోగా డేట్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నారు. అంతకుముందు సోషల్ మీడియాలో ఏంటంటే 26వ తారీఖు జనవరి మన రవితేజ గారు పుట్టినరోజు, రవితేజ షిఫ్ట్ అవుతుందని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు 26వ తారీఖు కరెక్ట్ డేట్ కాదులే 9కి వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. రేపు పొద్దున మళ్ళీ ఏదైనా సపోజ్ పండుగ సినిమాలు ఏదైనా కొంచెం మార్పు వచ్చింది అనుకోండి, ఏదో మీరు అన్నట్టు 2కి రావచ్చు లేదా 26 రావచ్చు, ఏదో చేయొచ్చు. ముందు ఈ ప్రజెంట్ మాత్రం 9 అని అనౌన్స్ చేశారు అఫీషియల్గా. అదే మీరు అంటూ ఆల్రెడీ టిల్లు స్క్వేర్ మారే అవకాశం ఉంది, అక్కడి నుంచి జరిగే అవకాశం. ఎందుకంటే మీరు పండగ 3 రోజుల ముందే ఎలా మారుతారని అడిగారు మీరు. ఇప్పుడు 5వ తారీఖు అండి, అంటే 13వ తారీఖు 8 రోజుల ముందు ఎలా మార్చారు? అలాగే రేపు మార్చచ్చు కదా. ఇంకో 1 వీక్ పోయిన తర్వాత కూడా ఎలా రావచ్చు, ఛాన్స్ ఉంది. అంటే అది మనం ఏం చెప్పట్లే, ఊరికే విశ్లేషణగా చెప్తున్నాం తప్ప. అంటే వాళ్ళకి కాంపిటీషన్ లేకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉందని దిల్ రాజు చెప్పారు. అందరూ అంతతో మాడారు కూడా. ఓకే. ఇప్పుడు ఒక టిల్లు స్క్వేర్ యాత్ర 2 వాళ్ళు మాత్రం ఇంకా చెప్పాల్సి ఉందని డిసైడ్ చేయలేదు ఇంకాను. వాళ్ళు వెనక్కి వెళ్తారో ఎదురుగా, అది పెద్ద అది కాంపిటేటివ్ సినిమా కాదు. అంటే ఈ పోటాపోటీ సినిమా కాదు, అది మంచి సినిమా. అది భారీ బడ్జెట్ సినిమా, బయోపిక్ అది భారీ బడ్జెట్ సినిమా కాదు. అంటే దాంట్లో హీరో చూస్తారు కదండి. ఇప్పుడు మన మహేష్ బాబు మీద వేసిన దానికి ఆ మీద సినిమా వేసిన దానికి తేడా ఉందిగా. ఓకే. అది ఇబ్బంది లేదు. సో అది పెద్ద అది వచ్చినా కానీ అది కాంపిటీషన్ కాదు ఏగలకి. అంతే. సో అది యాక్చువల్గా జగన్ కి సంబంధించినటువంటి పార్ట్ 2, అది పార్ట్ 2 కదా. అంటే ఆయన చేసిన పాదయాత్ర మీద బేస్ చేసుకున్నటువంటి సినిమా అది. సో యాత్ర తీసిన డైరెక్టరే మహివి రాఘవే ఈ సినిమాని తీశాడు. మన జీవ, తమిళ హీరో జీవ ఇందులో హీరో, జగన్ క్యారెక్టర్. సో రాజశేఖర్ గారి క్యారెక్టర్ వచ్చేసి మమ్ముట్టి గారు చేశారు.
సో మీ ఉద్దేశం ప్రకారం అయితే అది పెద్ద అంటే కొట్టుకునే సినిమా కాదు, అది మంచి సినిమా. దాని గురించి మనం చెడుగా మాట్లాడలేదు. ఆల్రెడీ వన్ ప్రూవ్ అయింది కాబట్టి కూడా బాగుంటుంది. కానీ భారీ స్థాయిలో అది థియేటర్లు కొట్టుకుని థియేటర్లు పంచుకునేంత అవసరం లేదు. దాని థియేటర్ అనుకుంటే దీని థియేటర్ దీనికుంటాయండి. ఓకే. ఇప్పుడు మనకి మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత మనకి అడ్వాంటేజ్ ఏంటంటే 2 షోలు ఇది వేసుకునే పరిస్థితి వెసులుబాటు ఉంది మనకి. ఇప్పుడు మేము ఎందాక చెప్పిన మీరు గుంటూరు కారం అనే సినిమాకి సపోజ్ ఏఎంబి మాల్ ఉందనుకోండి, ఏఎంబి మాల్లో వేరే సినిమా ఎందుకు ఎత్తారు? అన్ని స్క్రీన్లు అదే ఎత్తారు. అలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇస్తారండి. తర్వాత దీనికి నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను ఈస్ట్ గోదావరిలో ఏదో ఒక మల్టీప్లెక్స్లో 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పండగ రోజున అంటే 14వ తారీఖుకి అన్ని రిలీజ్ అయిపోతాయి కదా, రెండు షోలు వేద్దామంటే ఎవరో అన్నారంట డిస్ట్రిబ్యూటర్, అది మన హనుమాన్ సినిమాకి షోలు వేయటానికి అవసరం లేదు, మనం గుంటూరు కారం 4 షోలు వేద్దాం, ఇదేమో 3 షోలు వేద్దాం, సైంధవ్ ఏమో 3 షోలు వేద్దాం అని చెప్పేసి అన్నారంట. అంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ అక్కడ లోకల్ ఎగ్జిబిటర్ కూడా మాడుకుంటారు. ఇప్పుడు పండక్కి ఒక షో 50,000 ఫుల్ అవుతుందండి, అక్కడ ఒక టికెట్ 200 రూపాయలు అమ్ముతారు. ఇప్పుడు చిన్న సినిమాకి 200 పెట్టి ఎందుకు వస్తారు జనం? రైట్. అందువల్ల అక్కడ ఎగ్జిబిటర్ లెక్కలు అనుకుంటాయి, లోకల్ డిస్ట్రిబ్యూటర్ లెక్కలు ఉంటాయి. ఇప్పుడు హనుమాన్ సినిమాకి పెద్దగా అడ్వాన్స్ లేకపోతే అవుట్లెట్ కొన్ని ఉండరు జనరల్గా, అది చిన్న హీరో సినిమా కాబట్టి. ఇటైతే అది అన్ని సినిమాలు పెద్ద సినిమా అవుతుంది, వేరే విషయం అది. ఇప్పుడు గుంటూరు కారానికి ఎక్కువ పెట్టి ఉంటారు, దానికి ఎక్కువ థియేటర్లు వేసుకుంటే త్వరగా డబ్బు లాగాలని చూస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు సలార్ సినిమా అన్ని థియేటర్లు వేసి అంత డబ్బు ఎక్కువ రేట్లు అమ్మితేనే కొంచెం బొటాబొటిగా ఉంది సినిమా. ఇది బాగుంది సినిమా, బ్యాడ్ దగ్గరకు వచ్చింది, బ్రేక్ ఈవెన్కి 10% ఇంకా లాస్లో ఉంది. ఓకే, ఇంకా రావాల్సి ఉంది. అంటే మరి ఇప్పుడు ఖర్చులు ఉంటాయి కదండి, బోళ్ళు ఉంటాయి కదా, అవన్నీ లెక్కేసుకొని మీరు 60 కోట్లు కొన్నారు, 60 వచ్చేసింది కదా అనుకుంటున్నారు. 60 కోట్లు బోళ్ళు ఇంకా రావాల్సి ఉంటాయి బోళ్ళు. ఇప్పుడు పబ్లిసిటీలని క్యూబులని ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనకి పేపర్లో మీకు మేము పంపించే ఫిగర్సే కరెక్ట్ కాదు, ఇది సుమారుగా అయ్యి ఇంచుమించుగా తప్ప ఇంకో 10% ఇంకా రావాల్సింది. అంత పెద్ద హిట్ సినిమా, అంత టాక్ వచ్చి సోలో సినిమా డేట్లు వేసి అన్ని థియేటర్లు అయితేనే అది ఇంకా ఓహో పర్లేదు సేఫ్ లేదు 10% అనుకుంటున్నాం. మరి పండగకి 4 సినిమాల మీద అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అవును, అదే ఫుల్గా థియేటర్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు హనుమాన్ సినిమా వాళ్ళు అయితే నాకు తెలిసి 11వ తారీఖు వెళ్ళడం కరెక్ట్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు సౌత్లోని నార్త్లోని సంబంధం లేదు సార్ ఈ సినిమాలకి, అవి స్టార్ సినిమాలు తప్ప ఈ సినిమాల గురించి బాగోలేదని బాంబే నుంచి ఎవడొచ్చి ఇక్కడ చెప్పడం. ఈ సోషల్ మీడియా పేపర్లో తెలుగు పేపర్ హిందీ వాడిని చూస్తాడు, హిందీ పేపర్ తెలుగు వాడిని చూస్తాడు, దానికి సంబంధం లేదు.